హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే ప్రతి సంవత్సరం రథసప్తమికి మా ఇంట్లో మా అమ్మ అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటుందండి. కొంచెం ఇసుక కొంచెం ఇసుకని ఇలా తీసుకొని మొత్తం 6 ఇటుకలు తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పసుపు అది రాసుకొని ఎండాక ముగ్గులో పెట్టుకోవాలండి. ఇగోండి ఇవి కనిపిస్తున్నాయి కదా, పసుపు కుంకుమ, అది చిక్కుడాకుల పొడి వైట్గా ఉంది. ఇది కొబ్బరి కాయ ఉంటుంది కదండి, కొబ్బరి పెంకు. ఆ కొబ్బరికాయలను గుదురు తీసేసి కొబ్బరి పెంకుని మనం పొయ్యిలో పెట్టుకొని పొడి చేసుకుంటే ఆ కలర్లో కొబ్బరి పెంకు పొడి వస్తుంది. సో ఈ 4 రకాల పొడులతో ముగ్గు అనేది వేస్తుంది అనమాట అమ్మ. ప్రతి సంవత్సరం రథసప్తమి అంటే ముందుగానే ఇవన్నీ తెచ్చిపెట్టుకుంటుందండి. చిక్కుడాకులు అవి ఎండిపోయాక వాటిని ఏంటంటే దగ్గరగా మెత్తగా పొడిలా చేసేస్తారు ముగ్గు వేసుకోవడానికి. కొబ్బరికాయ కూడా సేమ్ అందులో కుదురు తీసేసి ఆ కొబ్బరి పెంకుని కాలుస్తారనమాట కొబ్బరి పెంకు పొడికి. నెక్స్ట్ పసుపు కుంకుమ, చిక్కుడాకులు, అవన్నీ చెరుకు, కారు పిడకలు అవన్నీ తెచ్చుకొని రథసప్తమి ముందుగానే సిద్ధం చేసుకుంటుందండి. సో అలా వాటితో ముగ్గులు వేసుకొని పాలు అనేది మేము ప్రతి సంవత్సరం పొంగిస్తాము. సో మనకి ఎక్కడైతే ఎండ వస్తుందో అయితే బాల్కనీలో కానీ, లేదంటే పైన మేడ మీద కానీ, లేదంటే బ్యాక్ పెరడులో కానీ ఎక్కడ మనకి ఎండ వస్తుందో అక్కడ చూసుకొని వాటిని చక్కగా నీట్గా పేర్చుకోవాలి ఇసుకది వేసుకొని. సో ఇగోండి అది ఫస్ట్ సైడ్కి వేస్తుంది కదా, అది వినాయకుడు. మనం ఏ పూజ చేసినా ఆది దేవుడు వినాయకుడు కాబట్టి, సో ఆ వినాయకుడికి మొదటగా పూజ చేయాలి కాబట్టి వినాయకుడిని అక్కడ పెట్టుకోవడానికి అని చెప్పేసి అమ్మ ముగ్గు అది వేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ చూపించాను కదా ఆ పొడులతో ఇక్కడ లోపల కూడా కొంచెం నీళ్ళు చల్లేసి సూర్య భగవానుడికి ఇది ఇక్కడ మనం పాలు పొంగించుకుంటాం కాబట్టి ఇంకా సూర్య భగవానుడికి సంబంధించిందని చెప్పేసి కొంచెం కల్లాపులా వేసుకొని ఇంకా పొళ్ళన్నిటితో ముగ్గులు వేసుకుంటుందండి. సో మేమైతే ప్రతి సంవత్సరం రథసప్తమి చేసేటప్పుడు పాలు పొంగించేటప్పుడు ఆవు పాలే పొంగిస్తాం. మనకి వీలు కాని వాళ్ళు, సిటీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నార్మల్ స్టవ్ మీద పొంగించేస్తారు. సో ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో రథసప్తమి రోజు పాలు పొంగించుకుంటే మంచిది అంటారండి. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా రథసప్తమికి అమ్మ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పాలైతే ఇంట్లో మేము పొంగించుకుంటామండి. ఓన్లీ ఇలా పెట్టుకొని ఇటుకలు ఇసుక మీదే మనం కారు పిడకలు అంటాము, అవి ఏంటంటే అవి కూడా మీకు చూపిస్తాను. అవి పెట్టుకొని పాలైతే పొంగించుకుంటాం. ఇగోండి వినాయకుడికి ముందుగా దీపారాధన అనేది చేసుకొని దండం పెట్టుకొని నెక్స్ట్ పాలు పొంగించడానికి అన్నీ రెడీ చేసుకుంటుందండి అమ్మ. సో చిన్న పాప ఉంది, చిన్న పాప నేను ఎత్తుకుని ఉన్నాను. సో అందుకనే నేను కనిపించట్లేదు, వీడియో మాత్రం తీస్తున్నాను. పెద్దయ్య ఇంకా ఇంట్లో ఉన్నారు, పెద్దయ్య డాడీ, పెద్ద పాప డాడీ. సో ఇగోండి ఇలా ఒక చెరుకు ముక్క తీసుకొని పాలు పొంగించడానికి అనమాట. ఇగోండి పిడకలు అని చెప్పాను కదా, డైరెక్ట్గా ఆవు వేస్తుంది కదండి, అవి ఎండిపోతాయి కదా. ఇప్పుడు సపోజ్ పల్లెటూరులోనైతే కల్లాలు అంటారు, చాలామందికి వ్యవసాయస్తులకి తెలిసే ఉంటుంది. కళ్ళం ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఆవుల్ని గడ్డి తినడానికి తీసుకెళ్తారు. అక్కడ ఆటోమేటిక్గా అవి వేస్తాయి కదా ఆవు పేడ, అవి ఆటోమేటిక్గా ఎండిపోయినవి, ఎవరు తీయనివి, దొరికినవి, మంచిగా ఉన్నవి తీసుకొని వచ్చి ఏరుకొని ఇవి కారు పిడకల మీద ఆవు పాలతో రథసప్తమి రోజు స్వామికి సూర్యనారాయణ మూర్తికి అయితే మాత్రం పాలు అయితే ఈ విధంగా పొంగిస్తారండి. సో ఇగోండి కొబ్బరికాయ, అవి చిక్కుడాకులు, ఆ చిక్కుడాకుల్లోనే పరమాణం ఉండక చిక్కుడాకుల్లోనే వేసి దేవుడికి ప్రసాదంగా పెడతారు. సో ఇగో మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళంతా ఇలానే చేస్తారు. సో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వీలు కాదు కాబట్టి నార్మల్గా స్టవ్ పైన అయితే పాలు అనేది పొంగించేస్తారు. కానీ ఏదేమైనా సరే రథసప్తమి రోజు పాలు మాత్రం పొంగించుకుంటే చాలా మంచిదండి. సో ఇగోండి ఇలా ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని కారు పిడకలు మెయిన్గా రథసప్తమికి ఉండాల్సినవి చిక్కుడాకుల పొడి, కొబ్బరి పెంకుల పొడి, కారు పిడకలతో మెయిన్గా ఆవు పాలతో పాలు అయితే పొంగిస్తారండి. సో ముందుగా ఇగోండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందమ్మా. ఆ కారు పిడకలు కూడా ముందు రోజే మాకు పల్లెటూరులో ఇవన్నీ ఈజీగా దొరికేస్తాయి కాబట్టి మాకు కూడా చాలా త్వరగానే కారు పిడకలు కళ్ళంలో దొరికేసాయండి. సో వెళ్ళి ఏరుకొని మంచిగా నీట్గా ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి ఎక్కడున్నాయో అవి మంచిగా ఎండిపోయినవన్నీ తీసుకొని ఒక కవర్లోకి వేసుకొని వచ్చారు డాడీ. సో ఆ కారు పిడకలతోనే పాలు అయితే పొంగిస్తారండి, అవే మెయిన్ అనమాట. సో ఇగోండి ఈ విధంగా మనకి ఎక్కడైతే బాల్కనీ అవ్వండి, ఎక్కడైనా కూడా మనకి ఎండ ఎక్కడైతే వస్తుందో అక్కడ చూసుకొని ఎండలోనే ఆ ఎండ వచ్చే ప్లేస్లో ఇలా పాలు అనేది పొంగించుకోవాలండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే చేస్తాము. సో ఈ సంవత్సరం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనేది నేను తీయడం జరిగింది.
చిన్నప్పుడైతే మా నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా మేడపైన అయితే పొంగించేవాళ్ళండి. నాకు బాగా గుర్తు. మేము మేడపైకి వెళ్ళి ఆడుకుంటే మా నాన్నమ్మ, మా పిన్ని వాళ్ళు, మా అమ్మలు అందరూ కలిసి కూర్చొని రథసప్తమి అయినా ఏ పండగలైనా అందరం ఒకే ఊర్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా మా ఇంటికి ఇంకా వచ్చి అందరూ మేడపైన కూర్చొని పాలైతే పొంగించేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ తర్వాత నుంచి మాకు పెరడులో బాగా ఎండ వస్తుందని చెప్పేసి ఇంక పైకి ఎందుకు వెళ్ళడం అని మేము పెరడులోనైతే పాలైతే ప్రతి సంవత్సరం పెరట్లోనే పొంగించుకుంటామండి. మా మొక్కలు అవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మా డాడీ కూర్చొని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సూర్యనారాయణ మూర్తి అంటే మెయిన్గా రథం అయితే కంపల్సరీ ఉండాలి కదండి. సో ఇక్కడ రథం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చూస్తే చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ చిక్కుడు ఆకులు అవన్నీ ఎంత మెయినో రథంకి చిక్కుడు పిక్కలు అంత మెయిన్. మనం చిక్కుడు పిక్కల్ని తీసుకొని అలా ఒక ఇనుపొళ్ళు ఉంటాయి కదా, అవి కరెక్ట్గా సైజ్ ప్రకారం ఒకదానికొకటి ఇంచేసి ఇగోండి మా డాడీ పెడుతున్నారు చూడండి. అటొకటి ఇటొక పిక్కకి మధ్యలో ఆ పుల్ల పెట్టేసి అలా 4 సైడ్స్ మనకి చతురస్రం ఎలా వస్తుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని రథం అనేది చేస్తారు. సో మా డాడీయే చేస్తారు ఎవ్రీ ఇయర్ రథం కూడా. మా అమ్మ అక్కడ పాలు పొంగిస్తే ఇంకా మా డాడీ ఇక్కడ రథం అనేది ప్రిపేర్ చేసేస్తారు చూడండి. సో ఇలా 4 వైపులు మధ్యలో పుల్ల పెట్టుకొని చిక్కుడు పిక్కలు పెట్టుకొని 4 వైపులు చతురస్రాకారంగా వచ్చేటట్టుగా రథం అనేది ప్రిపేర్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఆ 4గిటికి పైన 3 పుల్లల్లా జాయింట్ చేసి పైన ఒక చిక్కుడు పిక్క పెడతారు. చూస్తే అబ్బా ఇలా కూడా చేస్తారా అంటే మనకి చూస్తే ఇంత సింపుల్ అనిపిస్తుందండి. కానీ జాగ్రత్తగా ఆ చిక్కుడు పిక్కలకి అతుక్కునేటట్టుగా గుచ్చాలి. లేదంటే ఆటోమేటిక్గా కొంచెం బరువు ఎక్కువ తక్కువైనా అవి పడిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా సమానంగా జాగ్రత్తగా చూసుకొని పుల్లలించుకొని పెట్టుకొని గుచ్చుకోవాలండి. ఎక్కువ వెయిట్ అయినా సరే మనం రథం చుట్టూ తిప్పేటప్పుడు ఏంటంటే అది కొంచెం ఇరిగిపోతాయి అన్నమాట పుల్లలు అనేవి. పిక్కలు ఆ ఈను పుల్లలు ఏంటంటే జాగ్రత్తగా స్లోగా గుచ్చుకొని పెట్టాలి. లేదంటే ఆటోమేటిక్గా అవి ఊడిపోతాయి, అల్పంగా ఉంటాయి కాబట్టి. సో ఈ రథం అంతా ప్రిపేర్ అయ్యాక రథం మీద ఒక వైట్ క్లాత్ అనేది కొత్తది తీసుకొని అది పసుపులో ముంచేసి రథం మీద వేస్తారండి. అది ప్రతి సంవత్సరం వేస్తారు. నేను కూడా ఎందుకని ఇప్పుడు కూడా నేను అడగలేదు అలా ఎందుకు వేస్తారని. మరి బహుశా ఆనవాయితీ ఏమో మా అమ్మ వాళ్ళకి. సో అలా రథం మీద వేసి వైట్ క్లాత్ వేసేసి పాలన్నీ పొంగించాక పరమాన్నం వండాక ఆ రథం అనేది పొయ్యి చుట్టూ సో వీళ్ళు కంప్లీట్గా రథం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రథాన్ని పొయ్యి చుట్టూ తిప్పుతారండి. సూర్య భగవానుడు వాహనం రథం అన్నట్టుగా. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా వీటన్నిటితో పాటు ఈ రథం కూడా మెయిన్గా తయారు చేస్తారనమాట. చూడండి జాగ్రత్త అంటే ఇది చేయడానికి టైం తక్కువే పట్టింది కానీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పుల్లలన్నీ బయటికి రాకుండా ఇంచకుండా జాగ్రత్తగా పెట్టాలండి. ఇగోండి పాలు కూడా 1 by 1 ఒక 3 సార్లు అయితే పొంగాయండి. నాకు అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. సో ఫోటో అనేది నేను తీశాను. నెక్స్ట్ ఇలా మనం గరిటెలతో కూడా కలపకూడదండి. పరమాన్నం వండేటప్పుడు పాలు పొంగినాక అందరి చేతులతో పిడికలు ఉంటాయి కదా, మన పిడికలతో 3 పిడికలు అంటే అదే అరచేయి అండి. మన అరచేతితో 3 సార్లు బియ్యం తీసుకొని ఆ పాలు పొంగిన దాంట్లో అందరం 3 సార్లు దండం పెట్టుకొని వేసేసి తర్వాత గరిటెలు ఏమి ఉపయోగించకుండా ఇలా చెరుకుతో పరమాన్నం అలా పొయ్యి మీదే పిడకలు పెడుతూ అలా పరమాన్నం అనేది వండుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టుకొని మెయిన్గా వీటన్నింటికన్నా మెయిన్గా అసలైంది మర్చిపోయాం కదా, రేగిపళ్ళు కూడా పెట్టుకొని ఆ పొయ్యి దగ్గర వేసుకొని దండం పెట్టుకోవాలి. అంతా కంప్లీట్ అయిపోయాక మనం రథం ప్రిపేర్ చేసాం కదా, అగోండి ఆ రథాన్ని ఈ విధంగా 3 సార్లు ఆ పొయ్యి చుట్టూ దేవుడి సన్నిధి అన్నట్టుగా రథాన్ని 3 సార్లు తిప్పుతారండి. ఇది ఈ రథసప్తమిని మేమైతే ఈ విధంగా జరుపుకుంటాం. ఈ విధంగా మేము పూజను అయితే జరుపుకుంటామండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనం పొయ్యి మీద పాలు పొంగించుకొని పరమాన్నం అనేది వండుకుంటాం కదండి, అస్సలు పొగవాసన అనేది రాదు. అదే దేవుడి మహిమేమో. తర్వాత నైవేద్యం తీసి ఇంట్లో పెట్టుకొని దేవుడికి దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాము. ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.